తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవితకాల లక్ష్యమన్నారు. దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తా, ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరీ మూసీ పనులు పూర్తి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని అన్నారు. నేనొక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కలు, మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కున్నారు. మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తారు మంచిగా. 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరని అనుకుంటున్నారా? రేషన్ కార్డు 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేద వాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా, మా అక్కలకు తెలియదా? ఇవాళ ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసీలు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ బుక్కెడు బువ్వ తింటూరు కదా. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలనా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాస్టతో పాటు లంచ్ పెట్టి పిల్లల చదువులను బాగు చేసినందుకు పోవాలనా? స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు పోవాలనా? ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెచ్చినందుకు ప్రజాపాలన పోవాలనా? పాలిటెక్నిక్లను పునరుద్ధరించినందుకు ప్రజాపాలన పోవాలనా? దేనికోసం ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్నా. ఈ మూసి కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు బీఆర్ఎస్. ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో, మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని, మనుగడను నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు, పనులు అంటూ కామెంట్ చేశారు. ఇతర నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించాలన్నారు ఎంపీ రఘువీర్ రెడ్డి.
ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. నా పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి ఏవైతే కావాలో దానికి సంబంధించిన మంత్రులు ఇద్దరు కూడా మా జిల్లా నుంచే ఉన్నారు. వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారు, కానీ వాళ్ళ నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. మిగిలిన మా చిన్న నియోజకవర్గాల మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీరు కూడా తీసుకొని, ముఖ్యంగా ప్రజల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వాళ్ళ తరపున, పార్లమెంట్ ప్రజల తరపున మిమ్మల్ని 2-3 చిన్న కోరికలు కోరమన్నారు ముఖ్యమంత్రి గారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును బాధ్యతగా నమోదు చేయించుకోవాలని, ప్రతి ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ అప్పులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏమన్నా అంటేనేమో తిట్టిండంటారు. మళ్ళా ఏమన్నాడు ఆయనే? రైతు బంద్ ఎందుకు బంద్ అవుతుందయ్యా? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని విలువాలే? రుణమాఫీ చేస్తా అని మోసం చేసినోడు ఏమని విలువాలే? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్ లో తీసుకుంటే 5,000, డిసెంబర్ లో తీసుకుంటే 7,500, నవంబర్ లో తీసుకుంటే 2,000, డిసెంబర్ లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతు బంధు పడుతుందా? అసలు రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలు అయిపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు కదా చెప్పినట్టు అప్పులైపోయినాయి. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసి మీ వికారాబాద్ను, దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్ లో, మేడ్చల్లో, మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇలా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొనగాడు కేసీఆర్. మరి మీరొచ్చి 2.5 ఏళ్ల 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమా? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టి దళిత బంధు కాదు, మేమొస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. యాదికున్నదా? ఇంకా అందానికి అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి. ఇచ్చినవా 12 పైసలు అనేవనికన్నా? ఇచ్చిండా? వికారాబాద్ లో మన స్పెషల్ ఇచ్చిరేమి? ఇచ్చిరయ్యలేదా? ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా? 100 రోజులు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఒక్క పనన చేసిండా? ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నావు 3 ఫీట్లు కానీ 30 ఫీట్లో లెక్క మాట్లాడుతీవి, పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఎడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరండి, మాకు పెళ్లిళ్ళు కాలే. మాకు రైతు బంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతు బంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మళ్లీ గెలుస్తామని నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, బీఆర్ఎస్ హయాంలో 90 లక్షల వడ్లు కొన్నామని చెప్పారు. రైతు బంధు ఎగ్గొట్టినందుకు, రైతు బీమా ఆపేసినందుకు రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరే నిన్న మీరు 3 ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో ఏదో మీటింగ్ పెట్టినరు. మీ కర్ణాటక మీటింగ్లో మీరు ఏం మాట్లాడినరు, ఆ మీటింగ్లో ఉన్న మతలబ్ ఏందో చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అడిగిన. మరి దానికి సమాధానం చెప్తలేడు, నన్ను తిడుతున్నాడు. నేను అన్నదేంది? అరే కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడినావా, గోదావరిలో మన హక్కులు కాపాడినావా? నీకేమో సగం తెలుసు. నువ్వు
మొత్తం అధికారం అంతా కూడా కేంద్ర మంత్రి చేతిలో పెట్టినాడు. నువ్వు తెలంగాణను ఏమన్నా ఆగం చేయకు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో కానీ ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ళ హక్కులను ముంచకయ్యా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడినా. బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఎందుకు నువ్వు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టున్నావు కదా. నిజంగానే నువ్వు పని చేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం. పట్టి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు పోదాం. ఎవడేందో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పని చేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పారు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే నేను ఇందాక చూస్తా ఉంటే అసలు వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తి వలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలు చేయాలని నేతలు కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయాలను నితిన్ నబీన్ వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మా స్వరాజ్ ఎంతో పోరాడారని, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ కళ సాకారమైందని నితిన్ నబీన్ అన్నారు. गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है। हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है। हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस పేదల ఇళ్లను అన్యాయంగా కూలుస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రా కూల్చివేతలకు నిరసనగా మేడ్చల్ జిల్లా అస్మత్పేటలో ఈటెల రాజేందర్ ధర్నా చేశారు. పేదలను రేవంత్ సర్కార్ రోడ్డున పడేస్తోందని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను కూడా కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల ఇల్లు ముట్టుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులు సంతృప్తిగా లేరన్నారు బొత్స. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే టీడీపీ నేతలు దాడులు చేస్తారని మండిపడ్డారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దన్నారు. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, పూర్తిగా కూడా అదుపు తప్పాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో లేదు. అటవిక రాజ్యం ఇవాళ రాష్ట్రంలో ఉందన్న దానికి నిర్ధారణ. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నాం. రోజు ఒకటప్పుడు ఉపన్యాసాల్లో, రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? వెళ్తారు, మీరు చూసి వస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకుని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా? తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలయ్యాయి. 100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ఇటీవలే హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతగా 100 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతోంది. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పిలుపునిచ్చాయి. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రత్యేక పోలియో బూత్లలో చిన్నారులకు ఉచితంగా పోలియో చుక్కలు వేస్తున్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీషెల్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఆఫ్రికా తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశమైన సీషెల్స్ 1976లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఈ ఏడాది స్వాతంత్రానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, సముద్ర భద్రత, అభివృద్ధి, భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. తమిళనాడు కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్యం ఠాగూర్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన సెల్వా పెరుంతగై స్థానంలో ఠాగూర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కొత్త బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్ కు సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణే కేతన్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ ను పూర్తి చేశారు. ప్రధాన నిందితురాలు సియా గోయల్ ను, ఆమె ప్రియుడు చేతన్ ను విడివిడిగా లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లిన అధికారులు కేతన్ ను ఎలా లోయలోకి తోసి హత్య చేశారనే ఘటనను పునర్నిర్మించారు. కోటలోకి ప్రవేశించిన నిమిషం నుంచి హత్య జరిగే వరకు జరిగిన ప్రతి అంశాన్ని నిందితులతో రీక్రియేట్ చేసి కీలక వివరాలు సేకరించారు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ తో కేసు దర్యాప్తులో మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారతీయ సినిమాకు భాగ్యరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభాశాలి భాగ్యరాజ్ అని కొనియాడారు. సౌదీ అరేబియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ రంగ దిగ్గజ చమురు సంస్థ సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సౌదీ తూర్పు తీరంలోని రఫ్ తనూరా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సౌదీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై సౌదీ అరామ్కో సంస్థ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం రేపింది. సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. భారీ పేలుడుతో 9 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం కరాచీ నగరమంతా హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ దాడికి తామే బాధ్యులమని జమాత్ ఉల్ అహ్రార్ ఉగ్ర సంస్థ ప్రకటించినట్లు సమాచారం. ఈ ఘటనతో పాకిస్తాన్లో మరోసారి భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. KV Bulletin updates. Keep watching Raj News.